జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఒక ఎన్నిక ఫలితాన్ని మరో ఫలితంతో పోల్చలేం. భవిష్యత్తు వర్తమాన ఎన్నికలకు గత ఫలితాలతో సంబంధం ఉండదు. ఏది చర్విత చరవణం కాదు. లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గిన వారు కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోవచ్చు. దశాబ్దాలుగా గెలుస్తున్నవారు ఒక్కసారిగా ఓటమి పాలు కావచ్చంటారు ఎన్నికల నిపుణులు. తెలంగాణ లోక్సభ ఎన్నికల మైదానంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానం అనేక చర్చలకు కారణమవుతోంది. ఎప్పటిలాగే ఓవైసీ గెలుపు ఖాయమని చెప్పేవారు, మోదీ హవా ఉంది కాబట్టి మాధవీలత గెలిచే అవకాశం ఉందనేవారు లేకపోలేదు. తీవ్రత దట్టించిన ఈ రెండు వాదనలతోనూ సమస్య ఉంది. గత ఫలితాలను ఆధారంగా చేసుకుని జ్యోతిష్యం చెప్పేవారు, గాలిలో మేడలు కట్టేవారితో పేచీ రావడం సహజం. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 మజ్లిస్ శాసనసభ్యులే ఉండడం అసదుద్దీన్కు అనుకూలం. ఇందులో సందేహం లేదు. పోలైన మెజారిటీ ఓట్లలో సింహభాగాన్ని ఓవైసీ కైవసం చేసుకుంటారు అనడంలో అనుమానం అక్కర్లేదు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లిం ఓటర్లదే పైచేయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు 1984 నుంచి 2019 వరకు అన్ని ఎన్నికల ఫలితాలు ఒకే తరహాలో ఉండాలి. కానీ లేవు. అనేక తారతమ్యాలున్నాయి. చాలా ఎత్తుపల్లాలున్నాయి. ప్రత్యర్థులు మారినప్పుడు ఫలితాలపై అనిశ్చితి నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓట్లు చీల్చే అభ్యర్థులు బరిలోకి దిగినప్పుడు బెంగపడిన సందర్భాలు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన హిందూ జనసాంద్రత గల వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ప్రాంతాలను హైదరాబాద్ లోక్సభ పరిధి నుంచి విడదీసింది. అప్పటి నుంచి అసదుద్దీన్ మెజారిటీ ఎలా పెరిగిందో పరిశీలించాలి. బలమైన ప్రత్యర్థులు రంగప్రవేశం చేసినప్పుడు పరిస్థితి ఎలా మారిందో గమనంలో ఉంచుకోవాలి. హిందూ ఓటర్లలో ప్రాబల్యం కలిగిన ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య చీలిన ఓట్లు ఓవైసీ గెలుపును ఎలా సునాయాసం చేశాయో గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ లోక్సభ స్థానంపై స్పష్టత రావడానికి అవసరమైన అన్ని హంగులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు లేకుండా సొంతంగా హైదరాబాద్ బరిలో దిగుతానంటూ మజ్లిస్ బచావో తెహ్రీక్ ప్రకటించింది. చతుర్ముఖ పోరులో బీఆర్ఎస్ను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని ఎంబీటీ ఆక్రమించింది. మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంబీటీల మధ్య చతుర్ముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఎంబీటీ లేని ఎన్నిక మజ్లిస్కు నల్లేరు మీద నడక లాంటిది. ఎంబీటీ ప్రవేశం తర్వాత అసదుద్దీన్కు ఆందోళన మొదలైంది. ఎంబీటీ బరిలోకి దిగితే చాలా సమీకరణాలు మారిపోతాయి. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని సుమారు 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమున్న ఎంబీటీ ప్రభావం వల్ల మజ్లిస్కు గండిపడే అవకాశాలున్నాయి. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఎంబీటీ ఓడించినంత పనిచేసింది. లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చడంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎంబీటీ 8% ఓట్లు చీల్చింది. 77,000 ఓట్లు ఎంబీటీకి పడితే 73,000 ఓట్ల మెజారిటీతో సలావుద్దీన్ ఓవైసీ ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ 2గా చీలిపోవడంతో పాటు కాంగ్రెస్ కూడా 1,00,000 ఓట్లను సాధించడం వల్ల ఓవైసీ ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ముందు అనేక అవాంతరాలున్నాయి. 2009 నుంచి అనుకూలంగా మారిన అనేక అంశాలను తాజా స్థితి రద్దు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని వదులుకోవడానికి సుముఖంగా ఉంది. మజ్లిస్ ప్రత్యర్థులు బలపడడంతో చిక్కొచ్చిపడింది. బీజేపీకి సమకూరిన అనుకూలతలు, మారిన పరిస్థితులు, 28% బోగస్ ఓట్ల తొలగింపుతో పాటు బరిలోకి ఎంబీటీ కూడా దిగడంతో అసదుద్దీన్కు కొత్త వ్యూహాలు రచించాల్సిన అగత్యం ఏర్పడింది. చార్మినార్, యాకుత్పుర, బహదూర్పుర, చాంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంబీటీ బలంగా కనిపిస్తోంది. 2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎంబీటీ నుంచి బలమైన పోటీ ఎదుర్కొంది. 2016, 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అజంపుర, ఛావ్నీ, కంచన్బాగ్, హుస్సేనీ ఆలం ప్రాంతాల్లో మజ్లిస్కు ధీటైన పోటీ ఇచ్చింది ఎంబీటీ. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పుర అసెంబ్లీ స్థానంలో ఎంబీటీ అభ్యర్థిపై కేవలం 878 ఓట్ల తేడాతో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంబీటీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని అంచనాలున్నాయి. ఇండియా కూటమిలో ఎంబీటీ భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంబీటీ అభ్యర్థి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఇటీవల కాలం వరకు జరిగింది. అయితే ఈ వార్తలను ఎంబీటీ ఖండించింది.
తమ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైందని, కాంగ్రెస్తో ఎలాంటి పొత్తులు లేవంటూ ప్రకటించింది. ఎంబీటీ ప్రకటనతో అటు కాంగ్రెస్ ఇటు మజ్లిస్ పార్టీల్లో గుబులు మొదలైంది. ఎంబీటీ పోటీ చేస్తే ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి తక్కువ మెజారిటీతో అయినా బీజేపీ గట్టెక్కే అవకాశాలుంటాయి. దీన్ని నివారించాలంటే ఓట్లు చీల్చగల బలమైన హిందూ అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపాలి. అలాంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో లేరు అనే చెప్పాలి. ఉన్న ఒకరిద్దరూ హైదరాబాద్ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ముస్లిం డమ్మీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ ఎంతో కొంత ఓట్ల చీలిక ఏర్పడి అది కూడా అంతిమంగా బీజేపీకి అనుకూలించే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో అనిశ్చితిని ఎదుర్కొంటోంది. కనీసం 3 నుంచి 5,000 ఓట్లు చీల్చగల డమ్మీ అభ్యర్థుల కోసం మజ్లిస్ పార్టీ వేట మొదలుపెట్టింది. రాజకీయ అనుభవం లేని మాధవీలతను కమలం పార్టీ తన అభ్యర్థిగా ఎంపిక చేయడం, ముందు నుంచి దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేసిన దాఖలా లేకపోవడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడం, బీఆర్ఎస్ బలహీన అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల బీజేపీ గెలుపు అసాధ్యమనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇవన్నీ ప్రభావం చూపే అంశాలే అయినప్పటికీ కొత్తగా వచ్చి చేరిన ఇతర కారణాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మజ్లిస్ అప్రతిహతంగా గెలవడం అనేది 1984లో మొదలైంది. అప్పుడే టీడీపీ, బీజేపీలు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు కాంగ్రెస్ బలహీనపడడంతో పాటు పాతబస్తీ మత ఘర్షణలు మజ్లిస్ విజయానికి దోహదపడ్డాయి. బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు హిందూ ఓట్లను చీల్చడం వల్ల మజ్లిస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. 1984 నుంచి 2009 వరకు మజ్లిస్ పార్టీ తక్కువ మెజారిటీతో గెలిచింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల హిందూ ఓటర్ల ప్రాబల్యం ఉన్న తాండూరు, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలు విడిపోవడం మజ్లిస్కు మరింత అనుకూలించింది. దీంతో మెజారిటీ క్రమంగా పెరిగి గత ఎన్నికల్లో అది కాస్త 2,82,000కు చేరింది. దశాబ్దాలుగా మజ్లిస్కు ఓటు వేస్తున్న ముస్లిం ఓటర్లలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ వాస్తవాన్ని రుజువు చేశాయి. యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంబీటీ వైపు మొగ్గిన ముస్లిం ఓటర్లు మజ్లిస్ను దాదాపు ఓడించినంత పనిచేశారు. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 2,000 ఓట్లతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. మజ్లిస్ కంచుకోటలుగా చెప్పే చార్మినార్, కార్వాన్, మలక్పేట స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. గోషామహల్లో 3వసారి కమలం పార్టీ గెలిచింది. యాకత్పురాలో ఎంబీటీ బలం పుంజుకుంది. చాంద్రాయన్గుట్ట, బహదూర్పురా స్థానాల్లో మాత్రమే మజ్లిస్ పార్టీ సునాయాసంగా నెగ్గింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సులభంగా గెలవడంతో పాటు భారీ మెజారిటీని సొంతం చేసుకునేందుకు మజ్లిస్ పక్కా ప్రణాళికలు రచించింది. కాంగ్రెస్ పార్టీని మచ్చిక చేసుకుంది. బీఆర్ఎస్కు మజ్లిస్ను ఓడించే ఉద్దేశం అయితే లేదు. ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీ మధ్యనే ఉంటుంది. దీంతో తన గెలుపు ఖాయమని అసదుద్దీన్ పూర్తి భరోసాతో ఉన్నారు. చివరి నిమిషంలో ఎంబీటీ ప్రకటన రావడంతో మజ్లిస్ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడినట్లయింది. ఎంబీటీ పోటీ చేయడంతో పాటు పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎన్నికల కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. బీజేపీ ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్ కూడా చేపట్టింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో సుమారు 1,70,000 కొత్త ఓటర్లు నమోదయ్యారు. మలక్పేట్, గోషామహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు పెరిగిందని ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. గత ఎన్నికల్లో సుమారు 5,000 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నోటా ఓట్ల సంఖ్య పెరిగింది కూడా ముస్లిం మెజారిటీ ఓట్లున్న ప్రాంతాల్లోనే అని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ మొత్తం కారణాల రీత్యా బీజేపీ గట్టెక్కే అవకాశం ఉందని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అతి తక్కువ మెజారిటీతో అయినా సరే ఓవైసీని మట్టి కరిపించే అవకాశం ఉందంటారు నిపుణులు. బోగస్ ఓట్ల గుర్తింపుతో పాటు తొలగింపు కూడా విజయవంతంగా జరిగిపోయింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో సుమారు 30% బోగస్ ఓట్లు ఉన్నట్టు నాంపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ గతంలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ వీలైనంత మేర బోగస్ ఓట్లను తొలగించింది. మొత్తం గ్రేటర్ పరిధిలో 2,78,000 బోగస్ ఓట్లను తొలగించింది. ఇందులో సింహభాగం హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న ఓట్లే కావడం బీజేపీకి అనుకూలించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎంబీటీ అభ్యర్థి కనీసం 1,00,000 ముస్లిం ఓట్లు చీల్చినా బీజేపీ గెలుపు ఖాయమంటారు ఎన్నికల నిపుణుడు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.